హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. ఏ డే ఇన్ మై లైఫ్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. అయితే మేము ఈరోజు తిరుమలగిరి వెళ్తున్నాం, అలానే వేరే ఊరు కూడా వెళ్తున్నాం. సో వెళ్ళక స్టార్ట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది. స్టార్ట్ అయ్యే ముందే అసలుకే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, వర్షం వచ్చినా ఏదొచ్చినా తగ్గేదే లేదన్నట్టు స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వర్షం వచ్చినప్పుడు జర్నీ కొంచెం చిరాగ్గా ఉన్న, వెదర్ అయితే చాలా బాగుంది. ఎండకు ఎండి ఉన్న భూమి మొత్తం వానకి తడిసి మట్టి వాసన వస్తుంది. ఇలా వెదర్ ని ఫీల్ అవుతూ సగం తడుస్తూనే మేము లొకేషన్ కి రీచ్ అయిపోయాం. రాగానే ఈ బొట్టు పెట్టేవారు దగ్గరకు వచ్చారు. ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది అసలు టెంపుల్స్లలో. సో ఇదే అనమాట తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది జగ్గయ్యపేట నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది, ఎన్టీఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన కొనేసుకొని కొండ మీదకి వెళ్దాం. మేము ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఉగాది టైంలో అయితే పక్కా వస్తాం అన్నమాట. ఎందుకంటే అప్పుడు పంట చేతికి వస్తుంది కదా, అండ్ న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త బియ్యం పాలు ఇవ్వడానికి వస్తాము. ఆల్రెడీ నేను దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఒకసారి. ఇలా మెట్లెక్కుతూ పైకి వచ్చేటప్పుడే అన్నదాన సత్రము, కోనేరు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూద్దాం. వెంకటేశ్వర స్వామి పురాణంలో స్వామివారు పుట్టలా దాచుకుంటే ఆవు పుట్టపై నుంచి పాలిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. సో సేమ్ అలానే మనకి ఇక్కడ స్వామివారు కూడా పుట్ట రూపంలోనే దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాలలో ఇది కూడా ఒక మహిమ గల టెంపుల్ అనమాట. ఇక్కడైతే ఉగాది టైం అప్పుడు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అసలు 1 అవర్ ఉంటుంది అనమాట మన క్యూలో ఉండటానికి. ఎవ్రీ ఇయర్ చైత్ర శుద్ధ మాసంలో స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది. మేమైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పైకి వచ్చాము. ఇక్కడైతే శివుని టెంపుల్ ఉంటుంది కొండపైన. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి దండలు ఒక టెంపుల్లో ఇస్తూ ఉంటారు కదా. మా సరౌండింగ్ విలేజెస్లలో ఎవరి అయినా పెళ్లి అయితే ఫస్ట్ తిరుమలగిరి వెళ్తారు. ఇక్కడ పెళ్లి దండలు ఇచ్చిన తర్వాత రిమైనింగ్ టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. మా చిన్నప్పుడు పుట్టింటికలకి ట్రాక్టర్ల మీద ఇక్కడికే వచ్చేటోళ్ళం. పుట్టింటికల మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు చెట్ల కింద పాలు పొంగించుకొని డప్పులతోటి పైకి వెళ్ళి కొండపైన దేవుని దర్శనం చేసుకున్నాక అక్కడున్న బొమ్మలలో ఒక తూతు కొనుక్కొని ట్రాక్టర్లో వచ్చేటప్పుడు గట్టిగా అవి ఊదుకుంటా వచ్చేటోళ్ళం. ఇవి మా చిన్నప్పుడు మెమరీస్ అనమాట తిరుమలగిరి తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. రాళ్ళతోటి టెంకాయ చెప్పులు ఉంటాయి కదా, వాటితోటి ఇల్లు కడతారనమాట. అంటే మనకి ఇల్లు కట్టాలన్న మొక్కు ఉందనుకో, ఇక్కడికి వచ్చి ఇల్లు కడితే అది నెరవేరుతుందని అందరు నమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు నేను కూడా ఇల్లు కట్టడానికి వెళ్తున్నా. కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఆ రోజు ఇంకా లైట్ గా వర్షం కూడా వచ్చింది. సో సూపర్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రింగ్ లోని వ్యూ. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి దర్శనం కంప్లీట్ అయిపోగానే కిందికి వచ్చి గాజులు కొనుక్కొని ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని ట్రాక్టర్లో కూర్చొని తినేటోళ్ళు. భలే ఉండేదబ్బా ఫీల్ అయితే. చిన్నప్పుడు ట్రిప్ అంటే మాకు తిరుమలగిరి వెళ్ళటమే. సో ఇలా అయితే మా తిరుమలగిరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది హాఫ్ డేలో. ఇప్పుడు ప్రసాదం తినుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చే ప్లేస్ కూడా చాలా ఫేమస్ అయిన ప్లేస్, కానీ నేను మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఆ వీడియో కోసం కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇలా వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది కదా. మా చెల్లి కూడా ఎంత బాగుంది కదా. సో అందుకని ఎక్కువసేపు పెట్టాయి క్లిప్. మీరైతే మన ఛానల్ కన్నేసి ఉంచండి. నెక్స్ట్ వీడియో కాదు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.